నమస్తే, వెల్కమ్ టు శ్రీని వార్తా విశ్లేషణ. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఇప్పుడు అన్ని పార్టీలకు ఇదే తారక మంత్రంగా మారింది. దేశ ఆర్థిక సామాజిక రంగాల్లో బీజేపీ తెచ్చిన పెను మార్పుల్లో ఇది కూడా ఒకటి. బీజేపీ తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల భావన ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. మధ్యప్రదేశ్ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సైతం ఈడబ్ల్యూఎస్కు పట్టం కడుతున్నాయి. విద్య, ఉద్యోగావకాశాల్లోనే కాకుండా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లోనూ ఈడబ్ల్యూఎస్ను అమలు చేసేందుకు వివిధ రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. విపక్షాలు సైతం ఈడబ్ల్యూఎస్కు పెద్దపీట వేయడం ఈ అంశానికి గల సహేతుకతను, అవసరాన్ని చాటి చెబుతోంది. తాజాగా లోక్సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎలాంటి ప్రభావాన్ని కనబరచబోతున్నాయి, వాటి అవసరం సమాజంలో ఎంతవరకు ఉంది, అవి సక్రమంగా అమలు కావాలంటే ఏం చేయాలి, పేదరికం నిర్వచనంలో మార్పులు చేయాలా, ఇలాంటి అంశాలపై హెచ్ఎంటీవీ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి సమగ్ర విశ్లేషణ ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణలో చూద్దాం. బీజేపీ సంధించిన ఈడబ్ల్యూఎస్ అస్త్రం విపక్షాలను బిత్తరపోయేలా చేసింది. బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా ఉన్నత విద్యా సంస్థల్లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వాటి అమలు ప్రారంభమైంది. సంక్షేమ పథకాల అమల్లోనూ ఈడబ్ల్యూఎస్ను అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో సహా కొన్ని రాష్ట్రాలు ఈ చట్టానికి మరో విధమైన భాష్యం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టం అమల్లో పాలనాపరమైన, చట్టపరమైన అడ్డంకులు కనిపిస్తున్నాయి. साथियों, अपने इसी प्रयास को हाल में सरकार ने और विस्तार देने की कोशिश की है. सामान्य श्रेणी के गरीब युवाओं को शिक्षा और सरकारी सेवाओं में 10% आरक्षण नए भारत के आत्मविश्वास को और बढ़ाने वाला है. ये सिर्फ आरक्षण नहीं है, बल्कि उन युवा आकांक्षाओं को नया आयाम देने की कोशिश है, जिनको गरीबी की वजह से अवसर नहीं मिल पाते थे. भाइयों और बहनों, बाबा साहब आंबेडकर द्वारा रचित संविधान में आरक्षण का प्रावधान किया गया था. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఫిబ్రవరి 1 నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇవి కొంతమేరకు చేయూతను అందిస్తాయి అనడంలో సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి జారీ అయ్యే అన్ని ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్లకు చట్టపరంగా 10% ఈడబ్ల్యూఎస్ కోటా వర్తించనుంది. దేశవ్యాప్తంగా 330కి పైగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వివిధ నియామకాల్లో ఈ కోటా వర్తించనుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలే లేనప్పుడు కొత్త రిజర్వేషన్లు అనవసరం అని కొందరు వాదిస్తున్నారు. అయితే కనీసం చదువుకునే అవకాశమైన ఈ రిజర్వేషన్ల వల్ల కొన్ని వేల మంది పేద విద్యార్థులకు కలుగుతుంది అనడంలో మాత్రం సందేహం లేదు. ఆర్థిక బలహీన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10% రిజర్వేషన్లను రాష్ట్రాల స్థాయిలోనూ అమలు చేసేందుకు పలు రాష్ట్రాలు ముందుకొచ్చాయి. హిమాచల్ ప్రదేశ్ కేబినెట్ జనవరి 19న ఈ ప్రతిపాదనను ఆమోదించింది. మరెన్నో రాష్ట్రాలు అదే బాటలో నడుస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలులో సైతం ఈడబ్ల్యూఎస్ బాటలో నడవక తప్పని పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రదేశ్ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక బలహీన వర్గాలకు చెందిన యువతకు ఏడాదిలో కనీసం సంక్షేమ పథకాల అమలులో సైతం ఈడబ్ల్యూఎస్ బాటలో నడవక తప్పని పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రదేశ్ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక బలహీన వర్గాలకు చెందిన యువతకు ఏడాదిలో కనీసం 100 రోజుల ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక పథకాన్ని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ప్రకటించారు. యువ స్వాభిమాన్ యోజన పేరిట ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీని కింద యువతకు తాత్కాలిక ఉపాధి కల్పించడంతో పాటుగా నైపుణ్యాల అభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. ఈడబ్ల్యూఎస్ వారికి ఈ తరహా సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు మరిన్ని రాష్ట్రాలు కూడా యోచిస్తున్నాయి. ఫలితంగా వివిధ సంక్షేమ
పథకాల వల్ల లబ్ధి పొందే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రానున్న లోక్సభ ఎన్నికలను వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అది అర్ధ సత్యమే. రిజర్వేషన్లు లేని ఇతర వర్గాల పేదలకు రిజర్వేషన్లు కల్పించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే విపక్షాలు సైతం మద్దతు పలకాల్సి వచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల బిల్లు ఎన్నికల స్టంట్ మాత్రమే అయితే చట్టసభల్లో విపక్షాలు దాన్ని వ్యతిరేకించాల్సి ఉండాల్సింది. అవి అలా చేయలేదంటే దాని అర్థం ఆ బిల్లు అవసరం ఉందని. 7 దశాబ్దాల పాటు అమలు చేసిన రిజర్వేషన్లు నేటికి ఆశించిన ఫలితాలు అందించలేకపోయాయి. మరెన్ని దశాబ్దాల పాటు ఆ రిజర్వేషన్లను కొనసాగించాలో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇతర వర్గాల వారిలో నెలకొన్న అసంతృప్తిని కొంతమేరకైనా చల్లార్చేందుకు పేదలకు రిజర్వేషన్ల చట్టాన్ని తీసుకురాక తప్పని పరిస్థితి ఏర్పడింది. అగ్రవర్ణాల పేదలకు విద్యా ఉద్యోగ రంగాల్లో 10% కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వివిధ రాష్ట్రాలపై తన ప్రభావాన్ని కనబరుస్తోంది. కొన్ని రాష్ట్రాలు ఆ చట్టాన్ని యథాతథంగా అమలు చేసేందుకు ముందుకొచ్చాయి. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం అందులో కొన్ని మార్పులు తీసుకురావాలన్న యోచనలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఈ చట్టంలో కొన్ని మార్పులను ప్రతిపాదిస్తున్నాయి. అవి ఎంతవరకు ఆచరణ సాధ్యమో వేచి చూడాల్సిందే. అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు చేసే విషయంలో పలు సందేహాలు ఏర్పడుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఈ చట్టాన్ని ఎలా అమలు చేస్తాయన్న ఆసక్తి నెలకొంది. తెలంగాణ విషయానికి వస్తే ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పించాలన్న యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. కేంద్ర చట్టం తరహాలో రాష్ట్రంలో కూడా ఆ చట్టం తీసుకొస్తే ముస్లింలకు ఆ స్థాయిలో రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉండదు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్లలోనే కాపులకు 5% రిజర్వేషన్లను సర్దుబాటు చేయాలన్న యోచనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. కాపు వర్గాలు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. తమను బీసీల్లో చేర్చాలని కాపు వర్గాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇక తమిళనాడులో మొత్తం జనాభాలో బీసీల జనాభానే అత్యధికంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారో వేచి చూడాల్సిందే. గుజరాత్ ప్రభుత్వం మరో వాదన లేవనెత్తింది. 1978 తర్వాత రాష్ట్రంలో స్థిరపడిన వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించవని ప్రకటించింది. ఇక ఆదాయ పరిమితి విషయంలో కూడా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాలుగా స్పందించే అవకాశం ఉంది. వీటన్నింటినీ చూస్తుంటే ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఇతర రిజర్వేషన్ల తరహాలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సైతం ఆయా పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలకు సాధించుకునేందుకు ఉపయోగించే అవకాశం ఉంది. అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్ల అంశం పాలనాపరంగా, చట్టపరంగా మరెన్నో వివాదాలను రేకెత్తించేలా ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగ్రకులాల వారికి మాత్రమే పరిమితమా? పేదలందరికీ వర్తిస్తాయా? కులం సర్టిఫికెట్లను పెట్టకపోవడం ద్వారా తాము సైతం ఈ రిజర్వేషన్లను పొందగలమని కొంతమంది బీసీ సంఘాల నాయకులు అంటున్నారు. ఆ విధంగా చేయడం సాధ్యపడుతుందా? అలా విద్య, ఉద్యోగ అవకాశాలను పొందిన వారు తిరిగి మరో సందర్భంలో ఇతర సంక్షేమ పథకాలకు బీసీ సర్టిఫికెట్లను వినియోగించుకోవచ్చా? విద్య, ఉద్యోగ అవకాశాల్లో పేదరికాన్ని గుర్తించేందుకు 8 లక్షల రూపాయల పరిమితి పెట్టినప్పుడు ఇతర సంక్షేమ పథకాలకు సైతం అలా ఎందుకు చేయకూడదు? ప్రైవేటు విద్య, ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేయడం సాధ్యమా? 10% రిజర్వేషన్ల విభాగంలో కటాఫ్ మార్కులు లాంటి పరిమితులు జనరల్ కోటా కటాఫ్ను మించి పెరిగిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఈ రిజర్వేషన్ల ద్వారా ఆశించిన ఫలితాలు పొందగలమా? ఇలాంటివే మరెన్నో సందేహాలు సాధారణ ప్రజానీకంలో ఉన్నాయి. అలాంటి వాటికి సమాధానాలు లభించాల్సి ఉంది. ఇది ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.